చెప్పాలంటే చావు తెలివితేటలు ప్రదర్శిస్తుండు. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు నీ పార్టీ ఎట్లా కథమైపోతుంది. నీ గ్రాఫ్ నీ ఏడాది పాలనలో పూర్తిగా పడిపోయింది. అందుకే నువ్వు గొంతు పెంచుకొని బిగ్గరగా మాట్లాడి ఏదో నేను ఉన్నాను అని నీ ప్రజెన్స్ చూపించుకుంటే ప్రయత్నం చేస్తున్నావు. గొంతు పెంచినా అరిచినా గీ పెట్టినా నువ్వు అల్లరి చేసినా 2 గంటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు. అయిపోయింది నీ పని. నీ చేతులతో చేయాలి తప్ప నువ్వు నీ మాటల గారడితోనో గొంతు చించుకుంటేనో ప్రజలు నిన్ను నమ్మరు. ఏంది నువ్వు చెప్పింది? అలా 2 లక్షల రుణమాఫీ మీద క్లారిటీ ఇయ్యలే, రైతు భరోసా మీద క్లారిటీ ఇయ్యలే, పంటల బీమా చేతులెత్తి పడేసింది. అలా తుమ్మల నాగేశ్వరరావు వానకాలంకు పంటల బీమా అన్నాడు, యాసంగికి వాయిదా వేసిండు. యాసంగికి పంటల బీమా అన్నాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తా అంటుండు. ఇగో ఇది కాంగ్రెస్ తీరు. దొంగలకు సద్దులు కడుతున్నారు మీరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు టనల్ విషయంలో కూడా మాట్లాడిండు. ఎస్ఎల్బిసి టనల్ అట 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ లో 1 కిలోమీటర్ దవ్వలేదు అంటుండు. అసెంబ్లీలో మాట్లాడిండు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు పనిచేసిన కనుక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము దాదాపు 11 కిలోమీటర్లకు పైగా బీఆర్ఎస్ హయాంలో మేము తవ్వాం టనల్. ఎస్ఎల్బిసి టనల్ 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ తవ్వనే లేదు అని మాట్లాడింది. 11.29 కిలోమీటర్లు ఎస్ఎల్బిసి టనల్ ను బీఆర్ఎస్ హయాంలో తవ్వి చూపించాం. నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం జలాలను తెచ్చి దాదాపు 2.5 లక్షల ఎకరాలు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేటలో పంటలు పండించి చూపించినాం. నిన్నగాక మొన్న నువ్వు నల్లగొండపై ఇనాగ్రేషన్ చేసిన ఉదయ సముద్రంలో నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఇనాగ్రేషన్ చేసిన మెడికల్ కాలేజ్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని గోబల్స్ మాట్లాడుతున్నాడు. ఒక్క అబద్ధం, ఒక్క నిజం కూడా చెప్పకుండా అన్ని అబద్దాలే ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటుండు నల్గొండకు పోదామా, ఆలేరుకు పోదామా, భువనగిరికి పోదామా అంటుండు. పాపం ఈ మూసి బాధలకు కారణం కాంగ్రెసా కాదా, తెలుగుదేశమా కాదా పోయి అడుగుదాంపా. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల తెలుగుదేశం పాలనలోనే నల్లగొండ, భువనగిరి, ఆలేరు ప్రజల బతుకులాగమైనవి. దాన్ని బాగు చేసే పని మేం చేపట్టినాం. 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ నాయకత్వంలో మూసీలోకి మురికి నీరు పోకుండా ఎస్టీపీలు పెట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయడానికి ప్రణాళికలు చేసింది బీఆర్ఎస్. పోదాంపా ముఖ్యమంత్రి గారు, లగచెర్ల పోయి అడుగుదాంపా. నీ కాన్స్టిట్యున్సీకే పోయి లగచెర్ల రైతులతో మాట్లాడదాం. వస్తానో కదా గన్మెన్లు లేకుండా. ఎస్, మేము కూడా వస్తాం. పా లగచెర్ల పోదాం. మూసీలో బాధితులు ఉన్నారు కదా, మూసీ ఎక్కడైతే నది ప్రారంభమవుతుందో అక్కడి నుంచి నల్గొండ దాకా నడుద్దాంపా. ఎప్పుడు పోదామో డేట్ పెట్టు, వస్తాం. మేము కూడా వస్తాం. ఎన్ని రోజులు నడుస్తామో నడుద్దాం. ఏదో అసెంబ్లీలో మైక్ ఉందని మాట్లాడు కాదు కదా. నీ తీరెట్లున్నదంటే కేవలం దబాయింపులతో నువ్వు ఇవాళ మా మీద ఇవాళ జులుం చేసే ప్రయత్నం చేసినావు. స్పీకర్ గారు కూడా అరే మా క్లారిఫికేషన్ మైక్ ఇవ్వమంటే కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఈరోజు సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయిన పరిస్థితి చూశాం. అప్పుల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, మరి క్లారిఫికేషన్ మైక్ ఇవ్వాలి కదా. ఈ అప్పుల గురించి అయితే ఒక జోక్ అయిపోయింది బైసా. మీరు కూడా ఒక్కసారి పాత వీడియోలు తీసి ఈ మంత్రులందరూ ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినో ఒక దగ్గరే చూపిస్తే కనీసం వాళ్ళకి సిగ్గన్న వస్తుంది. ఇప్పుడు పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో తల దించుకొని డిప్యూటీ సీఎం గారి సభ నుంచి బయటకు పోయింది. ఈవెన్ ఐఎమ్ టుడే రెడీ. 4-10 బీఆర్ఎస్ చేసినప్పుడు మీరేదో ఇలా వారసత్వంగా 72,000 కోట్ల అప్పు వచ్చి ఇంకా పెండింగ్ ఉందని నేను చెప్పిన అసెంబ్లీలో. అది 72,000 కాదు కదా. 72,000 అప్పు మీరు గవర్నమెంట్ తీసుకున్న నాడు కూడా పాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు ఇంకా 72,000. అది 11,000 కార్పొరేషన్లు అంటే 83,000 ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 దాకా చేసిన 15,000 ఉంది. ఇదే 1,00,000 కోట్లు. ఇవేమి కలపడంలా ఈ 72,000 ఇవాళ ఉన్నది. మీరు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 72,000 ఉంది. మధ్యలో 10 ఏళ్ల పాత కాంగ్రెస్ గవర్నమెంట్ వారసత్వంగా ఇచ్చిన అప్పుకు మిత్తిలకు 3 లక్షల కోట్లు కట్టినాం. మరి మేము 3 లక్షల కోట్ల అప్పు గత కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పు మేము కట్టుకుంటూనే అన్ని కార్యక్రమాలు చేసినాం. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 2,000 పెన్షన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, మంచినీళ్లు ఇచ్చినాం, సబ్ స్టేషన్లు కట్టినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం.
నీ లెక్క అప్పులని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి. మేము కూడా గతంలో వారసత్వంగా వచ్చిన అప్పు మా 9.5 సంవత్సరాల్లో 3 లక్షల కోట్ల అప్పు కట్టినం, అభివృద్ధి పనులు కొనసాగించినం. నీకు చేతగాక ప్రజలను ముందుకు పోలేక మా మీద అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇచ్చిపెట్టాం. త్వరలోనే నేను ఇంకా డీటెయిల్ గా మీ ఇంటలెక్చువల్స్ ను, ఎడిటర్లను అందరినీ కూడా పిలిచి ఈ అప్పుల గురించి ఇంకొక ప్రజెంటేషన్ కూడా డీటెయిల్ గా ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న అబద్ధాలను బట్టలిప్పేస్తాం. కళ్ళగట్టినట్టుగా వీళ్ళ గోబల్స్ ను ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. ఇకపోతే కాళేశ్వరం గురించి మాట్లాడింది. ఆయన ఏమంటాడు, 50,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చినాం అన్నడా లేదా? ఇయ్యాల ఇది నేను చెప్తలేను. ఇక ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మొత్తం మంత్రులు పోతే ఆడ ఒక ప్రజెంటేషన్ పెడితే లైవ్ టెలికాస్ట్ వచ్చింది టీవీలలో. ఏముంది ఇలా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం కలిపి 20,33,572 ఎకరాల ఆయకట్టు వచ్చిందని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇలా దేని కింద ఎంత వచ్చిందో ఉన్నది. కాలువల కింద 98,571 ఎకరాలు, కొత్తగా చెరువులు నింపడం ద్వారా 39,146 ఎకరాలు, 2,143 ఎంఐ ట్యాంకుల కింద 1,67,000 ఎకరాలు, స్థిరీకరణ కింద 17 లక్షల ఎకరాలు, అదేవిధంగా కూడవెల్లి, హల్దీవాగు చెక్ డ్యాంల కింద 21,000 ఎకరాలు, మొత్తం 20,33,000 ఎకరాలకు కాళేశ్వరం కింద ఆయకట్టు వచ్చిందని నీ ప్రభుత్వం ప్రజెంటేషన్ లోనే ఉంది. ముఖ్యమంత్రి ఇలా అసెంబ్లీలో అంటాడు 50,000 మారింది. నోరా మోరా మాట్లాడుతందుకు కొద్దిగా సిగ్గన్ను ఉండాలి అబద్ధాలానికి. ఒక మంచినీళ్ళే కాదు కదా, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిండు ములుగులో. అది ఎడికెళ్ళి వచ్చింది? ఇట్ ఈస్ ద ఫాల్ బ్యాక్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల మీదనే కోకోకోలా కంపెనీ ఆడికి వచ్చింది కదా. ఆడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కదా. ఇవాళ త్రాగునీరు, ఇవాళ సగం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మల్లన్న సాగర్ నుంచో, రంగనాయక్ సాగర్ నుంచో, గౌరవెల్లి నుంచో ఈ ప్రాజెక్టుల నుంచే కదా ఈరోజు నీళ్లు వస్తున్నాయి. త్రాగునీరిచ్చింది, సాగునీరిచ్చింది, పరిశ్రమలకు నీరిచ్చింది. ఇప్పుడు నువ్వు నిన్న మొన్న చెప్తున్నావు హైదరాబాద్కి 20 టీఎంసీల నీళ్లు తెస్తా, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు మూసి శుద్ధి చేయడానికి 20 టీఎంసీలు హైదరాబాద్ తెస్తా అని బాగా మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి. ఎక్కడి 20 టీఎంసీలు? అవి కాళేశ్వరం నుంచే తెస్తున్నావు. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచే కదా నువ్వు హైదరాబాద్ నీళ్ళు తెస్తున్నావు. కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ లేదు, మల్లన్న సాగరే లేకపోతే హైదరాబాద్ కు నువ్వు తెస్తానన్న 20 టీఎంసీలు ఎక్కడికి వస్తాయని నేను అడుగుతావు. ఈ మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా. నువ్వే చెప్పినావు కదా 20 టీఎంసీలు తెస్తే ఆడికెళ్ళి తెస్తున్నావు, కాళేశ్వరమే కదా. మూసి శుద్ధి చేయడానికి ఆడికెళ్ళి తెస్తున్నావు, కాళేశ్వరం నీళ్లే కదా. ఈ విషయం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇవాళ ఆయన ఒక కాశీం రాజు లెక్క అయిపోయింది. ఏది పట్టది ఓ రాజు లెక్క, ఒక నియంతలాగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఉన్నది, రేవంత్ రెడ్డి యొక్క మాటలు ఉన్నాయి. ఇకపోతే హైటెక్ సిటీ కూడా అమ్మేసినామంటాడు. ఇది ఎక్కడి బాధనే? ఎవరన్నా పిల్లగాళ్ళంటే పరిశాన్ ఉన్నది. హైటెక్ సిటీ అమ్మిండ్రు ఎవరన్నా? అసలు హైటెక్ సిటీ అమ్మిండ్రు అని రేవంత్ రెడ్డి మాట్లాడినీ కన్నా కొద్దిగా సోయి ఉండాలి కదా. ఈ రకంగా మొత్తంగా కూడా ఒక గోబల్స్, ఆ గోబల్స్ అంటే బతుకుంటే ఇలా ఉరిపెట్టుకుంటుండే కావచ్చు రేవంత్ రెడ్డి చూసి. అంత పచ్చి అబద్దాలతోని ఇవాళ తన ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించింది. ఇక నేనేందో 20,000 కోట్ల అప్పు మాఫీ చేసిన అంటుడు. అసలు ఆ 20,000 కోట్లల్లా ఆ మహబూబ్ నగర్ లో ఇచ్చిన 2,750 కోట్లలో రూపాయి ఎవరికి రానేలే. ఆ ఇచ్చిన 17,000 కోట్లల్లా చాలా మందికి బ్యాంకులలో రిజెక్ట్ అయిపోయింది.